కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి వీడాల్సింది కదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఆయనకు పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే అవకాశం హస్తం పార్టీ ఇచ్చిందన్నారు. పార్టీలో అన్యాయం జరిగిందని భావిస్తే ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. జీవన్ రెడ్డి నిర్ణయం బాధాకరమే అయినా సీఎంపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటున్న మంత్రి అడ్లూరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్టీ మార్పు తర్వాత ఇదే అంశంపై మాట్లాడడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. ఒకసారి అన్న, ఇప్పుడు మీ గురువు లాంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాడు, పోతూ పోతూ కూడా తాను పార్టీ మారడానికి రేవంత్ రెడ్డి కారణం అని చెప్పి అంటున్నాడు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా కారణమవుతారండి చెప్పండి. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని కొంతమంది ఎమ్మెల్యేలను పార్టీ చేర్చిన సందర్భంలో కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వారు చెప్పడం జరిగింది. పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారమే తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న విషయాన్ని వారికి తెలియజేయడం జరిగింది. వారి గౌరవాన్ని భంగం కాకుండా పార్టీ అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటుందని చెప్పింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఓడిపోయిన నెక్స్ట్ నిమిషమే ఫోన్ చేసి అన్న నేను మంత్రివర్గంలో తీసుకుంటా అని మాట్లాడాడు. వారికి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ టికెట్ విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు నిలబడి నిజామాబాద్ పార్లమెంట్లో పడ్డాడు. మరి ఇన్ని విషయాలు నిలబడే సందర్భం లోపల వీరు ఇవాళ యూటర్న్ తీసుకున్న వెంటనే ప్రభుత్వాన్ని కూలగొడతా, రేవంత్ రెడ్డిని గద్దె తీస్తా, ఏందండి ఇది మాట్లాడే పద్ధతి అండి? నాకు అర్థం కాదు. ఇక రాజకీయంగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, నీకు ఇష్టం లేకపోతే నీకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వచ్చి నేను రిక్వెస్ట్ చేసింది, రాష్ట్ర పార్టీ నాయకత్వం వచ్చి రిక్వెస్ట్ చేసింది, మంత్రులు వచ్చి బతిలాడిళ్ళు, ఎమ్మెల్యేలు వచ్చి బతిలాడిళ్ళు, నిర్ణయం తీసుకున్నావు, వెళ్ళిపోతున్నావు. ఈరోజు చెప్పినావు, స్పష్టంగా చెప్పినావు. ఈరోజు 2 అంశాలు క్లియర్గా మన 15 రోజుల కింద ఒక మాట మాట్లాడాను. ఏమన్నావు? నా మంత్రి పదవికి అర్హుని కాదా అన్నావు. ఈరోజు ఏమన్నావు? నాకు కేసీఆర్ మంచి మిత్రుడు, నాకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎల్రమ్న మంచి మిత్రుడు, నాకు వచ్చిన ఇక్కడ ఎమ్మెల్యేలది మంచి మిత్రుడు, నా మీద ఓడిపోయిన ఈశ్వర్ కూడా నాకు మంచి స్నేహితుడు అన్నాడు. అంటే ఇప్పుడు పాదయాత్ర చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, అదేవిధంగా పోరాటం చేసినటువంటి బట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. తాను కూడా ఏకైక ఎమ్మెల్సీగా ఉన్నాను, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాను, పోరాటం చేశాను, కానీ తనకు కూడా ఏ పదవి రాలేదని చెప్పి మదన పడుతున్నటువంటి. ఇప్పుడు అఖిల భారత పార్టీ నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఎక్కడ జరుగుతాయండి? ఢిల్లీలో జరుగుతాయి. అడుగు పోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. ఎన్నిసార్లు ఢిల్లీ పోయిండు జీవన్ రెడ్డి గారు? ఎన్నిసార్లు రాహుల్ గాంధీ గారు కలిసిండు? ఎన్నిసార్లు సోనియా గాంధీ గారు కలిసిండు? ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు కలిసిండు? ఇప్పుడు నువ్వు కలవాల్సినటువంటి నాయకత్వం లోపల నీకు మాట ఇచ్చిన నాయకత్వాన్ని నువ్వు మాట ఎందుకు తప్పుతున్న విషయం మాట్లాడకుండా పోయి ఇక్కడ మొత్తం పొద్దున్న లేస్తే వ్యక్తిగతంగా ఒక విధంగా వ్యంగ్యంగా మాట్లాడుకుంటా, పార్టీని బలహీనపరచుకుంటా. ఇప్పుడు నేనున్నా అండి, నేను మామూలు కార్యకర్తను. నేను పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటే చెప్పిన అన్న నేను పోటీలు నిలబడలేను, నా ఆర్థికంగా నాకు ఇంత శక్తి లేదంటే లక్ష్మణ్ కుమార్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా అని చెప్పి నాలాంటి సామాన్య కార్యకర్తకు బీఫామ్ ఇచ్చే విషయంలో కూడా కీలకంగా నిలబడి రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా నిలబడి నాలాంటి 40 మంది ఎమ్మెల్యేని గెలిపించిండండి. ఆయన ఆస్తులు తాకట్టు పెట్టి ఇవాళ పార్టీని గెలిపించండి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల ఇవాళ ఒకటే నిమిషం లోపల ఆయనను ఓడగొడతా, ఆయన గద్దె తీస్తా, ఆయన ప్రభుత్వం మార్పు. ఏం మార్పు కోరుకుంటుందండి? సన్న బియ్యం ఇచ్చినందుకు ప్రజలు మార్పు కోరుకుంటుందా? రేషన్ కార్డు ఇచ్చినందుకు ప్రజలు మార్పు కోరుకుంటుందా? పేదవాళ్ళకి ఇందిరా ఇల్లు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటుందా? 200 యూనిట్ కరెంట్ ఇచ్చినందుకు మార్పు కోరుకుంటుందా? నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటుందా? ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఏర్పాటు చేసినందుకు మార్పు కోరుకుంటుందా? దేనికి మార్పు కోరుకుంటున్నారు ప్రజలు? 2.5 ఏళ్ల పాలన కంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే అప్పుడు బాగున్నది, ఇచ్చిన హామీలు కూడా ఏవి నెరవేరలేదు 2.5 ఏళ్లలో అంటుంది. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎదురులబడి టీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలే? అరే ఇవన్నీ ప్రజలు ఒకటండి, ఏదేమైనా కూడా ప్రజలు అల్టిమేటంగా 2029 2.5 సంవత్సరాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపల ప్రజలు 100% రెండోసారి కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. ఏదైతే 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు తీసుకొచ్చినాం, ఇంకా 2 గ్యారంటీ పథకాల లోపల ఆర్థికంగా మాకు ఎంత ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ ఆర్థిక మంత్రులు, గౌరవ మంత్రివర్గం అంతా కూడా, రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ప్రజల దగ్గరికి పోయి మంచి చేసిన మమ్మల్ని ఆశీర్వదించమని పోతాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని రెండోసారి తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదిస్తున్న నమ్మకం, విశ్వాసం మాకున్నది. ఆ విధంగా ముందుకు పోతాం. కానీ మేము ఈయన తీసేస్తాము, ఆయనను పెడతాము, ఆయనను తీసేస్తాం, ఈయన తీసేస్తాం అంత మాట్లాడే గొప్పలం కాదు. ఇది ముఖ్యంగా 2.5 ఏళ్ల లోపల ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీలను కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ఖచ్చితంగా వచ్చేది కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది. మళ్ళీ 5 ఏళ్ళు లోపల వచ్చేటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెసే అవుతుందని చెప్పి
మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, జగిత్యాల.